హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జస్ట్ మినిట్స్ ఛానల్. సో నామినేషన్స్లో ఇంపార్టెంట్ పాయింట్స్ మొత్తం అంతా నేను రివ్యూ చేయను. క్విక్గా ఒక 5-6 మినిట్స్లో అయిపోయేలాగే ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మాట్లాడదాం. బట్ మొత్తం వీడియో చూడకన్నా ముందు మీకు యష్మి వర్సెస్ సోనియాలో ఎవరు నచ్చారు అండ్ మణికంఠ వర్సెస్ చాలామంది నామినేట్ చేశారు ఫిజికల్లీ వీక్ అని, దాని మీద మీ ఒపీనియన్. అండ్ అలాగే నబీల్ గురించి మీకు ఏమనిపించిందో కింద కమెంట్ చేయండి. సో చాలామందికి సోనియా నచ్చదు, ఎందుకంటే చాలా ఇప్పుడు దాకా చాలా బాగాలేదు అని చాలా అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ చేసింది. అండ్ వీళ్ళిద్దరిని గ్రూప్ గేమ్ ఇద్దరిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది, అందరికీ తెలిసిందే. బట్ దానివల్ల మనం జడ్జ్ చేయకూడదు, ఎందుకంటే ఈరోజు ఎపిసోడ్ని ఈరోజు ఇండిపెండెంట్గా జడ్జ్ చేసి చెప్తున్నాను. సో నా పాయింట్స్ నేను చెప్తాను, మీ పాయింట్స్ మీకు ఏమనిపించిందో కింద అయితే కమెంట్ చేయండి. బట్ యష్మి ఎలా అనిపించింది, యష్మి వర్సెస్ సోనియాలో అయితే కింద వీడియో చూడక ముందు అయితే కమెంట్ చేయండి. దాని తర్వాత నేను చెప్పిన తర్వాత మీకు ఏమైనా ఒపీనియన్ మారితే అది కూడా మళ్ళీ కమెంట్ చేయండి. అలాగే వీడియో లైక్ చేసి స్టార్ట్ చేయండి, రీచ్ పెరగడానికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఫస్ట్ క్విక్గా చూద్దాం. ఆదిత్య ఫస్ట్ నామినేషన్స్. ఆదిత్య నామినేషన్స్ చాలా సేఫ్గా అనిపించినాయి, చాలా బాగా అనిపించలేదు. సో నాకు ఆదిత్య ఈ హౌస్లో ఎంతవరకు ఉంటాడని నాకు డౌట్ వస్తుంది. ఈ వీక్ ఆదిత్య ఎలిమినేట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ నిఖిల్ ఫ్యాన్స్ ఒకవేళ సోనియాని ఎలిమినేట్ చేయడానికి ఆదిత్యాన్ని సేవ్ చేస్తే కనుక సోనియా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. బట్ ఆదిత్య వర్సెస్ సోనియాలో ఒకరు ఉండడానికి హై ఛాన్స్ ఉన్నాయి. బట్ నామినేషన్ పాయింట్స్ అయితే ఈరోజు పెద్ద ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు ఆదిత్య. సోనియా కొంచెం అగ్రెసివ్గా మాట్లాడింది ఆదిత్య ఓంతో. ఆదిత్య ఏజ్కి కన్సిడర్ చేస్తే అది కరెక్ట్ ఒపీనియన్ అయితే కాదు, అలా మాట్లాడకుండా ఉంటే బాగుండేది సోనియా. మీకు ఏమనిపించింది కింద కమెంట్ చేయండి. బట్ ఆదిత్య చెప్పిన పాయింట్స్ అయితే మాత్రం బాలేదు, ప్లస్ చాలా పొగుడుతా నామినేట్ చేయడం అయితే చాలా సేఫ్ నామినేషన్స్ అనిపించింది. సో దాంట్లో అయితే నాకు కరెక్ట్ అయితే అనిపించలేదు. మీకు ఏమనిపించింది కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ నైనిక ఫస్ట్ మణికంఠ నామినేట్ చేసి నువ్వు డీమోటివేటింగ్ సెల్ఫిష్నెస్ అని చెప్పింది. ఇక్కడ కూడా నా నైనిక పాయింట్ అంత వ్యాలిడ్ అనిపించలేదు, ఎందుకంటే మామూలుగా క్యాజువల్గా మాట్లాడుకుంటున్నప్పుడు మన ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారనుకుంటున్నాను అని చెప్పిన దాన్ని నామినేషన్ రీజన్లో తీసుకురావడం అయితే వేస్ట్. అప్పటికప్పుడే నైనిక అలా చెప్పేసి నాకు ఇలాంటి ఇష్టం లేదు, లేకపోతే మాట్లాడకుండా ఉంటే అయిపోయేదని నాకు అనిపించింది. సో నేను అలా డిమోటివేట్ చేశాను, చాలా నువ్వు సెల్ఫిష్గా మాట్లాడేవా అన్నప్పుడు రీజన్ అయితే నాకు అంత స్ట్రాంగ్గా అనిపించలేదు. ఇక్కడ మణికంఠ విషయంలో మణికంఠ చాలా స్ట్రాంగ్గానే డిఫెండ్ అయితే చేసుకున్నట్టు నాకు అనిపించింది. మీకు అనిపించింది కింద కమెంట్ చేయండి. సో నైనిక సెకండ్ ఆదిత్య. ఇక్కడ ఆదిత్య ఓంని చాలామంది చాలా సేఫ్గా నామినేట్ చేశారు. మీరు కనిపించట్లేదు ఎక్కువ, ఎందుకంటే నాగార్జున గారు కూడా ఎలాగో చెప్తున్నారు కాబట్టి బయట కూడా అలాగే ఉండుంటుంది ఒపీనియన్ ఆలోచించుకొని చెప్తున్నారు. సో ఈ పాయింట్ చాలా సేఫ్ నామినేషన్ అనిపించింది. అలాగే మణికంఠ ఫిజికల్గా వీక్ అన్న పాయింట్ కూడా సేఫ్ నామినేషన్ అనిపించింది. దాని దగ్గర తర్వాత వస్తాను. బట్ ఈ పాయింట్ దగ్గర అయితే నాకు ఆదిత్య నామినేట్ చేసేటప్పుడు అయితే నాకు అంత బాగా అనిపించలేదు. తర్వాత నెక్స్ట్ పృథ్వీ. ఇక్కడ ఇంకోటి నెక్స్ట్ నబీల్ నామినేషన్. సో నబీల్ చాలా బాగా చెప్పాడు. ఎస్పెషల్గా సోనియాకి నచ్చని వాళ్ళకి నబీల్ నామినేషన్ చాలా బాగా నచ్చుతుంది. బట్ న్యూట్రల్ ఫ్యాన్స్కి కొంతమందికి నబీల్ బాడీ లాంగ్వేజ్ అంతా కొంచెం అగ్రెసివ్, కొంచెం ఎక్కువ ఎగ్జాజరేట్ చేసినట్టు అనిపించవచ్చు. నాకు కూడా అనిపించింది, ఎందుకంటే న్యూట్రల్గా చూస్తే. బట్ మొత్తం సినారియో చూసుకుంటే కనుక సోనియా చేసిన దానికి నబీల్ ఇచ్చిన పాయింట్స్ వ్యాలిడ్ అని అనిపించినాయి. సో ఆ పాయింట్లో అయితే నాకు నబీల్ వ్యాలిడ్ పాయింట్స్ అని అనిపించినాయి. ఇక్కడ నబీల్ కొన్ని పాయింట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకొచ్చాడు. నువ్వు సంచాలక కింద ఫెయిల్ అయ్యావు. యాక్చువల్గా ఆ విషయంలో నా పాయింట్ ఏంటంటే సోనియా ఖచ్చితంగా సంచాలక కింద ఫెయిల్ అయింది, ఎందుకంటే నాగార్జున గారు చెప్పిన పాయింట్ కాదు, గీత గీసిన పాయింట్ కాదు. బట్ గీత నుంచి బెలూన్స్ లోపలికి పెట్టినప్పుడు మాత్రం ఓన్లీ తన టీం బెలూన్సే లోపలికి చాలా వెళ్ళింది. అట్లీస్ట్ మనం చూసిన వీడియోలో అయితే అలా కనిపించింది. కావాలి చేసిందా లేదా అనేది సెకండరీ. బట్ ఆ విషయంలో అయితే ఖచ్చితంగా ఫెయిల్ అయింది. అండ్ నబీల్ సంచాలక కింద ఫెయిల్ అయ్యాడా లేదా అంటే కంపేర్ చేసుకుంటే అక్కడ సోనియా ఫెయిల్ అయింది ఎక్కువ, నబీల్ ఫెయిల్ అయింది ఎక్కువ అనుకుంటే కనుక ఖచ్చితంగా సోనియాది ఎక్కువ నాకు అనిపించింది. బట్ ఇద్దరు అయితే ఆ నబీల్ టాస్క్లో సంచాలక కింద పాస్ అవ్వడం అయితే ఇంపాసిబుల్, ఎందుకంటే అంత పెద్ద టాస్క్ అక్కడ అన్ని గొడవలు జరుగుతున్నప్పుడు అంతా చూసుకోవడం అయితే ఇంపాసిబుల్. సో ఆ విషయంలో నాకు నబీల్ని తప్పట్టాల్సిన అవసరం అయితే లేదు. బట్ ఆ పాయింట్ నాకు వ్యాలిడిటీ పాయింట్ కన్నా ఇద్దరి మధ్యలో ఒకళ్ళు కౌంటర్లు ఇచ్చుకోవడం అయితే నాకు బాగా అనిపించింది. వాళ్ళిద్దరిలో నాకు కంపారిటివ్గా నబీల్ బాగా అనిపించాడు. మీకు ఏమనిపించింది కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ నబీల్ చెప్పిన 2-3 పాయింట్స్. నిన్ను కంట్రోల్ చేయక్కర్లేదు, నా గార్డియన్ కాదు, నా ఫాదర్ కాదు, నా పేరెంట్ కాదు నన్ను కంట్రోల్ చేయడానికి. ఆ స్టేట్మెంట్ అయితే బాగా అనిపించింది. నబీల్ చాలా ప్రిపేర్డ్ అయ్యి వచ్చాడు నామినేషన్స్కి. ప్రిపేర్డ్ ఇన్ ద సెన్స్ బయట ప్రిపేర్ అవ్వడం కాదు, బట్ నామినేషన్స్ రాకముందు ఏం పాయింట్స్ చెప్పాలి, ఎలా చెప్పాలి అని క్లారిటీ తెచ్చుకుని అయితే వచ్చి క్లియర్గా అనిపించింది. సో అది చాలా మంచి స్ట్రాటజీ, మంచి టెక్నిక్, చాలామంది అలాగే చేయాలి. అండ్ నబీల్ అయితే చాలా మంచిగా ఇంప్లిమెంట్ చేసినట్టు అనిపించింది. ఆ బాడీ లాంగ్వేజ్ కొంచెం అగ్రెసివ్ బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్ కొంచెం తగ్గించుకుంటే నబీల్ ఖచ్చితంగా టాప్ 5కి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువైతే ఉన్నాయి. ఓటింగ్ కూడా బాగానే పడుతుంది. సో ఆ విషయంలో నాకు అక్కడ పక్కన సోనియా ఉంది. మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, పక్కన సోనియా కాకుండా పక్కన వేరే స్ట్రాంగ్ కంటెస్టెంట్ నిఖిల్ కానీ ఎవరిని ఉంటే నబీల్ నచ్చేవాడా లేదా అని. ఎందుకంటే నబీల్ నచ్చకపోవచ్చు అప్పుడు, ఎందుకంటే ఎక్కువ ఓవర్ అగ్రెసివ్ అయ్యాడు అనిపించవచ్చు. ఇక్కడ పక్కన సోనియా ఉంది కాబట్టి ఇక్కడ నబీల్ది
అందరికీ నచ్చుతుంది, నాకు కూడా బాగానే అనిపించింది. బట్ ఆ విషయంలో అయితే నాకు నబీల్ది బెటర్ సోనియా కన్నా, బట్ నబీల్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవ్వచ్చు అనిపించింది. మీకు ఏమనిపించింది కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ ప్రేరణ కూడా మణికంఠ అండ్ నైనికా నామినేట్ చేసింది. ఇక్కడ నైనికా నామినేషన్ చేసిన పాయింట్ అయితే అసలు వ్యాలిడ్ అనిపించలేదు. నువ్వు సరిగ్గా కనిపించట్లేదు, చాలా ఎక్కువ వీక్గా అనిపిస్తున్నావు అని చెప్పి నామినేట్ చేయడం రాంగ్ అనిపించింది. ఎందుకంటే లాస్ట్ వీక్ నైన్కి అయితే బాగానే ఆడింది, సో ఆ పాయింట్ అయితే వ్యాలిడ్ అనిపించలా. అలాగే మణికంఠకి నువ్వు వైల్డ్ కార్డ్ లాగా దోశ విషయంలో నీ ఇంటెన్షన్ క్లియర్ అని నాతో చెప్పావు, బట్ నాగార్జున గారితో ఏమో ఈవిల్ ఇంటెన్షన్ ఉందని డౌట్ ఉందని చెప్పావు, అక్కడ కరెక్ట్ అని చెప్పి ఈ మణికంఠకి చెప్పిన పాయింట్ అయితే ఖచ్చితంగా వ్యాలిడ్ పాయింట్. ఆ దోశ విషయంలో ఖచ్చితంగా మణికంఠ మిస్టేక్ ఉంది, ఆ విషయంలో ప్రేరణ రైజ్ చేసింది, అది కూడా కరెక్టే. సో ఆ పాయింట్ దగ్గర ప్రేరణ కరెక్ట్ పాయింట్ రైజ్ చేసింది మణికంఠతో, బట్ నైనికా పాయింట్ అయితే అంత బాగా అనిపించలా. నెక్స్ట్ సోనియా అక్కడ నబీల్ ఎంత ఎక్కువ చేశాడో ఇక్కడ సోనియా కూడా చాలా ఎక్కువ చేసింది. హాయ్ మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ అంటాం కానీ, లేకపోతే నువ్వు ఫెయిల్డ్ ఎస్ అ పర్సన్ అంటాం కానీ, ఫెయిల్డ్ ఎస్ అ పర్సన్ అన్న వర్డ్ అయితే సెంటెన్స్ యూజ్ చేయడం చాలా చాలా వేస్ట్. అలా అది బిగ్ బాస్ హౌస్లో అనాల్సిన యూజ్ చేయాల్సిన వర్డే కాదు. తర్వాత నీ సంచాలక్ గురించి డిస్కషన్ జరిగింది, ఆ డిస్కషన్లో నాకు వెళ్ళను ఎందుకంటే ఇద్దరు తప్పు ఉన్నాయని చెప్పాను. బట్ ఇక్కడ మాత్రం నబీల్ చాలా మంచిగా కౌంటర్ ఇచ్చుకున్నట్టు నాకు అనిపించింది. తర్వాత ఆదికి మళ్ళీ సోనియా ఆదికి పాయింట్ ఇచ్చినప్పుడు మిగతా వాళ్ళు సేఫ్ అండ్ రీజన్స్ అని చెప్పారు, బట్ ఇక్కడ చాలా చాలా అగ్రెసివ్ బాడీ ఎక్స్ప్రెషన్స్ అయితే ఆదిత్య నామినేట్ చేసింది. నువ్వు బయటకు వెళ్ళిపో, నీకు ఇప్పుడు దాకా ఉండటమే చాలా ఎక్కువ అని మీరే అన్నారు కదా, సో ఇంక మీరు ప్లీజ్ గో అంటాం. ఈ విషయంలో అయితే సోనియా చాలా చాలా రాంగ్ అనిపించింది, నాకైతే నచ్చలేదు. ఎవరికి నచ్చుండకపోవచ్చు, మీకేమనిపించిందో కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ మణికంఠ ఫిజికల్. ఇక్కడ మణికంఠ నువ్వు ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఆడుతున్నావు, దానివల్ల భయం వేస్తుంది, నేను హర్ట్ అవుతానేమో, అది వ్యాలిడ్ రీజన్ కాదేమో ఇంటి నుంచి పంపించడానికి నాకు అనిపించింది. సో మణికంఠ ఇక్కడ ఈ పాయింట్లో వ్యాలిడ్ పాయింట్ కాదేమో అనిపించింది. ఇక్కడ పృథ్వీని పొగినట్టు అనిపించింది, నువ్వు ఫిజికల్గా బాగా ఆడుతున్నావు కాబట్టి. సో పృథ్వీ కూడా పెద్ద ఎక్కువ ఆర్గ్యూ చేయలేదు, నువ్వు స్ట్రాంగ్ అవ్వాలి, నేను నామినేట్ చేసినప్పుడు చెప్తా అని చెప్పేది కట్ చేస్తాడు. తర్వాత నెక్స్ట్ మణికంఠ మళ్ళీ ఆదిత్య ఓంని ఇక్కడ బొమ్మరిల్లు ఫాదర్ సినారియో తీసుకొచ్చాడు. నాకు గైడెన్స్ ఇవ్వండి, బట్ ఎక్కువ గైడెన్స్ ఇవ్వద్దు, నాకు క్లాస్ట్రోఫోబిక్ ఫీల్ అవుతుంది, అంటే ఇరుకును పెట్టినట్టు ఫీల్ అవుతుంది. అలాగే మీరు ఏం చేయాలో కూడా మీరే చెప్పేస్తున్నారు, ముందేమో జరుగుతుందో కూడా మీరే చెప్పేస్తున్నారు, నా ఆట నాకు డిస్టర్బ్ అవుతుందని చెప్పాడు. ఇక్కడ ఇంటికి పంపించేయడానికన్నా నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి నాకేం పాడవుతుంది కాబట్టి నామినేట్ చేసినట్టు అనిపించింది. ఓకే రీజన్, బట్ అంత స్ట్రాంగ్ అయితే నాకు అనిపించలేదు. మీకు ఏమనిపించింది కింద కమెంట్ చేయండి. బట్ పృథ్వీకి చెప్పిన రీజన్ మనకంటే అయితే అసలు వీక్ పాయింట్ అని నాకు అనిపించింది. నెక్స్ట్ విష్ణుప్రియ రీజన్స్ మాత్రం చాలా 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 బాగాలేదు, అసలు ఏం బాగాలేదు. అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్, బయట అంత ఓటింగ్ ఉంది, అంత మంచి ఆపర్చునిటీ వచ్చింది అంత ముందు గడిచిన గొడవతో, బట్ అంత ఆపర్చునిటీ వచ్చినప్పుడు విష్ణుప్రియ యూజ్ చేసుకోవాలి. నాకు తెలిసి విష్ణుప్రియ గెలవాలని ఇంటెన్షన్ అయితే లేదు, ఏదో లాస్ట్ దాకా వెళ్ళిపోదాం అన్నట్టు, ఏదో జాలీగా వెళ్ళిపోదాం అన్నట్టుగా అనిపించింది. రెండు రీజన్స్ చాలా వీక్ రీజన్స్ చెప్పింది. ఆదిత్య ఓంకి చీఫ్ టాస్క్లో సపోర్ట్ చేయడానికి స్పోర్టివ్గా తీసుకోలేదని చెప్పి నామినేట్ చేసింది. ఓకే రీజన్, బట్ అంత స్ట్రాంగ్ అయితే కాదు, ఇంకా మంచి స్ట్రాంగ్ రీజన్స్ తీసుకోవాల్సింది. విష్ణుప్రియాని ప్రేరణ ఎక్స్ విషయంలో నామినేట్ చేసావు, సో అందుకని ఇంకా నీకు చాలా జరిగినాయి కదా, ఎఫ్ వర్డ్ యూజ్ చేశాడు కదా, అవన్నీ నామినేట్ చేయకుండా ఎందుకు నామినేట్ చేస్తావు అనేది ప్రేరణ ఇష్టం కదా, ప్రేరణ ఎందుకు నామినేట్ చేయాలో ప్రేరణ ఇష్టం. ఆ విషయం విష్ణుప్రియ తీసుకురావడానికి నామినేట్ చేయడం చాలా చాలా బ్యాడ్ రీజన్ అనిపించింది. ప్రేరణ చాలా బాగా డిఫెండ్ చేసుకుంది విష్ణుప్రియతో. నెక్స్ట్ సీత, ఇక్కడ సీత ప్రేరణకి సూపర్ కౌంటర్ అయితే ఇచ్చింది. సీత లాస్ట్ వీక్ నా నామినేషన్ టాస్క్లు అగ్రెసివ్ అయ్యావు, నువ్వు దెబ్బలు తగిలేలా చేసుకుంటున్నావు, నామినేట్ చేసావు, మరి నువ్వు చేసింది కూడా అదే కదా ఈ వారం అని చెప్పి చాలా మంచిగా పాయింట్ చెప్పింది. లాస్ట్ టైం నేను సీత విషయంలో కూడా చెప్పాను ప్రేరణ నామినేషన్ వ్యాలిడ్ కాదని, అలాగే సీత నామినేషన్ కూడా వ్యాలిడ్ కాదు, బట్ దానికి కౌంటర్ ఇచ్చింది కాబట్టి సీత నామినేషన్ బాగా అనిపించింది, చాలా స్మార్ట్ మూవ్ అనిపించింది, బాగా చేసింది అనిపించింది. మీకు ఏమనిపించిందో కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని డిస్కషన్ జరిగినాయి, ఓ మై గుడ్నెస్ అంటే సీత ఓ మై బ్యాడ్నెస్ అంటాం, అలాగే 2-3 మంచి డిస్కషన్ కరెక్ట్ గుర్తులేదు. టాపిక్ని ఎందుకు అలా తిప్పుతో జిలేబీలాగా అని ప్రేరణ అంటూ కొంచెం ఇంట్రెస్టింగ్గా కొంచెం ఎంటర్టైనింగ్గా అనిపించింది ఈ డిస్కషన్. మీకు ఏమనిపించింది చెప్పండి. నెక్స్ట్ సీత మణికంఠ నామినేట్ చేసింది. ఇక్కడ సీత కరెక్ట్గా అనలైజ్ చేసింది, నువ్వు ఎప్పుడు మాట్లాడతావో, ఎప్పుడు రియాక్ట్ అవుతావో, ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉంటావో, ఎప్పుడు నవ్వుతావో, ఎప్పుడు ఏడుస్తావో నాకు అర్థం కావట్లేదు. సో అంటే మణికంఠ చెప్పాడు, హౌస్ అందరికీ చెప్తున్నాను, నేను వెంటనే అయితే ఎక్కువ రియాక్ట్ అవుతాను, 30 minutes తర్వాత అయితే ఫ్రెండ్లీగా ఉంటాను అనేది మణికంఠ చెప్పాడు. ఈ విషయంలో కూడా మంచి పాయింటే చెప్పింది సీత, మనకు అనిపించిన పాయింటే సీత కూడా చెప్పిందా అనిపించింది. మీకు అనిపించింది చెప్పండి. నెక్స్ట్ యష్మి మణికంఠ, ఇక్కడ యష్మి చెప్పిన పాయింట్స్ వ్యాలిడ్, కానీ యష్మి మాట్లాడిన స్టైల్ మణికంఠతో చాలా అగ్రెసివ్ అనిపించింది. సేమ్ అంతకుముందు మణికంఠ అండ్ సోనియా గురించి మాట్లాడింది ఎలా మాట్లాడుకున్నామో యష్మి కూడా మరీ అంత అగ్రెసివ్గా ఉండకపోతే బెటర్, ఎందుకంటే యష్మికి మంచి నేమ్ వచ్చింది లాస్ట్ వీక్తో, ఆ నేమ్ తను కాపాడుకోవాలి. అలాంటప్పుడు ఇలాంటి అన్నెసరీగా
పాటు చేసుకోవడం మంచిది కాదేమో అనిపించింది. అన్నెసరి ఇలాగే చేసి మణికంఠకి ఓట్ బేస్ అయితే పెంచుతున్నారు. గేమ్ యష్మి వాళ్ళు బాగా ఆడుతున్న మణికంఠకి ఎందుకు ఓట్స్ వస్తున్నాయంటే ఎందుకంటే మణికంఠకు ఓట్స్ ఖచ్చితంగా సింపతి అయితే క్రియేట్ అవుతుంది. సో అలా తెలుగు ఆడియన్స్ దానికి అట్రాక్ట్ అవుతారు. సో అందుకని యష్మి కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. బట్ అలా అగ్రెసివ్గా ఉంటే, ఎస్పెషల్గా మణికంఠ కామ్గా ఉండి ఒకళ్ళు అగ్రెసివ్గా ఉంటే అలాగే ఉంటుంది. ఇప్పుడు నబీల్ వర్సెస్ సోనియా అనేది ఇద్దరు అరుచుకున్నారు కాబట్టి ఎవరి మీద సింపతి అయితే రాదు. బట్ ఇక్కడ మణికంఠ మీద సింపతి అయితే వస్తుంది. అది నాకైతే పర్సనల్గా సింపతి గేమ్ ఇష్టం లేదు, బట్ చాలామందికి నచ్చుతుంది. కాబట్టి యష్మి కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ నాకు అనిపించింది. అంత ఎక్కువ రియాక్ట్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ యష్మి సోనియా నామినేట్ చేసింది. ఇక్కడ మళ్ళీ లాస్ట్ టైం చెప్పిన పాయింట్స్ కొంచెం రిపీట్ చేసింది. నువ్వు వాళ్ళిద్దరిని ముందు పెట్టుకుని గేమ్ ఆడుతున్నావు, వాళ్ళిద్దరిని వెపన్స్ కింద యూజ్ చేసుకుంటున్నావు అని. ఇక్కడ సోనియా కొంచెం డిఫెండ్ చేసుకోవడానికి బాగానే ట్రై చేసింది. ఇక్కడ లాస్ట్లో ఇద్దరు మాట్లాడుకున్నారు. నువ్వు వాళ్ళిద్దరినే చూస్తే నీకు ఎలా తెలుస్తుంది అని చెప్పి సోనియా అంది. ఈ విషయంలో నాకు సోనియా అంత రాంగ్ అనిపించలేదు. ఎందుకంటే ఇద్దరు అనుకున్నారు ఒకళ్ళనొకళ్ళు. తర్వాత ఎవరిని ఎలా తిప్పుకోవాలో, ఎవరిని ఎలా వాడుకోవాలో నీకే తెలుసు అని యష్మి సోనియానంది. సో ఇలా ఇద్దరు మాట్లాడుకున్నారు కాబట్టి నాకు రాంగ్ ఎవరిది అని పిన్ పాయింట్ చేయడానికి లేదు. ఇద్దరు అగ్రెసివ్గా మాట్లాడుకున్నారు. ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు ఎప్పుడు ఒకళ్ళు 60% ఒకళ్ళు 40% ఉన్నా కూడా ఎవరిది జడ్జ్ చేయలేదు కరెక్ట్. బట్ ఇద్దరిది ఖచ్చితంగా మిస్టేక్ అయితే ఉంది. అది నాకు అనిపించింది. తర్వాత నిఖిల్ నైనికాన్ సేవ్ చేశాడు అండ్ నామినేషన్స్ ఆల్రెడీ నిన్నే పెట్టాను. సో అది నా అనాలిసిస్ చాలా క్విక్గా చెప్పడానికి ట్రై చేశాను. మీకు ఎవరు నచ్చారో ఎవరు నచ్చారు కింద అయితే కమెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ గుడ్ డే.